అందరి సహకారంతోనే కావలిలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని ఎమ్మెల్యే డివి కృష్ణారెడ్డి పేర్కొన్నారు. కావలిలోని దొడ్ల మనోహర్ రెడ్డి కళ్యాణ మండపం హాల్లో కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల విజయోత్సవం జరిగింది. కావలి ఆర్డీఓ ఎలీషా, అధికారులు, నాయకులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే కృష్ణారెడ్డితో పాటు బీజేపీ అధ్యక్షుడు శ్రీధర్ రెడ్డి, కూటమి నియోజకవర్గం నేతలు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికారులు వారి శాఖల వారీగా చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాల పనితీరును వివరించారు. అనంతరం ఎమ్మెల్యే కృష్ణారెడ్డి మాట్లాడుతూ కావలికి వస్తున్న నిధులతో జరుగుతున్న అభివృద్ధిని కావలి ప్రజలు నేడు చూడగలుగుతున్నారని పేర్కొన్నారు. కావలి భవిష్యత్తులో అద్భుతంగా మారబోతుందని, అందుకు కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డి కృషి అని పలువురు కూటమి నేతలు కొనియాడారు. ఈ విధంగా వాళ్ళందరూ ఆశీస్సులు మనం పొందుకుంటే ఈరోజు కావాలి మన కావాలి ఈరోజు పారిశ్రామిక రైతాంగం పడడం మనం బాగా ఆనందంగా ఉన్నాం. ఈరోజు సందర్భంగా ఉన్నాయి, గిట్టుబాటు ఒకప్పుడు రాజకీయ పడిపోవస్తే రైతులు గిట్టుబాటు కారణంగా ఏ రోడ్లు ఉన్నాయి, రైతులు కట్టడానికి ఏ రోడ్లు ఉన్నాయి, అందులో చేతిలో రెండో కాపాడినటువంటి విషయం రాక్షస ప్రభుత్వం. ఈ రోజు మేము నీళ్ళు ఇస్తామంటే పనిచేస్తామని ముందుకు పరిస్థితి ఈ రోజు ఎందుకంటే ఈ రోజు 30,000 రూపాయలు ఈ రోజు మీరు పట్టబడితే 10 ప్రభుత్వం సిద్ధంగా ఉంది, 10 సిద్ధంగా ప్రభుత్వం యొక్క ముందు చూపు రైతాంగానికి ఆనందాన్ని కలిగించింది.